హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ లవ్లీ విత్ దివి. ఇది అయితే ఒక చిన్న ముగ్గు వీడియో. నా ముగ్గు ఎలా ఉందో నచ్చితే మాత్రం ఖచ్చితంగా కమెంట్స్లో చెప్పండి. అండ్ నా కూతురు చూసారా, తన ఫింగర్కి గోరింటాకు ఎలా పండినది అనేసి చూపిస్తుంది. తనని వీడియో తీయమంటే మాత్రం ఫుల్ షేకింగ్లోనే ఉంటుంది. అసలు వీడియో కుదురుగానే పెట్టుకోదు. ఇది అయితే మాత్రం 5 చుక్కల ముగ్గు. మనమేమి అంత ముగ్గులో ఎక్స్పర్ట్ అయితే కాదు కాబట్టి మన దగ్గర ఎప్పుడు బుక్ ఉంటుంది. చిన్న ముగ్గైనా బుక్ చూసే వేస్తాను. నాకు వచ్చిన ముగ్గు అంటే అష్టదళ పద్మ ముగ్గు అంటారు కదా, అది మాత్రమే వచ్చు. ఇంకా ఏ ముగ్గులు నేను బుక్ చూడకుండా అయితే వేయలేను. ఇంకా కొన్ని చిన్న చిన్నవి ఉన్నాయి, అవి అంతే. మళ్ళీ రొటీన్గా ఉంటుంది, అది బయట వేయడం వల్ల నేనైతే రెగ్యులర్గా బుక్లో చూసే వేస్తూ ఉంటాను. ఇది అయితే 5 చుక్కలు 5 వరుసలు వచ్చేలాగా ఇలా దీపం షేప్లో వస్తుందన్నమాట ఈ ముగ్గు. ఇది నేనైతే గూగుల్లోనే వెతికి అయితే వేశాను. చూసారా, ముగ్గును చూపిమంటే నా కూతురు అన్నీ తిప్పి తిప్పి చూపిస్తూ ఉంది, ముగ్గును మాత్రం ప్రాపర్గానే చూపించలేదు. నేను నైట్ చపాతీ చేశాను. చపాతీకి టమాటా బజ్జీ అయితే చేశాను. చపాతీ చేసేటప్పుడు ఎప్పుడు నా కూతురు కొంచెం పిండి అయితే ఎత్తుకుంటుంది. ఆ పిండి ఎత్తుకునింది కూడా మీకు వీడియోలో అయితే చూపిస్తుంది చూడండి. అసలు ఎంత డిస్టర్బ్ చేస్తుందో చూడండి అసలు వీడియోస్ని. ఇంకా నేను వీడియోస్ చేయకుండా ఉండడానికి గల రీజన్ ఏంటంటే ఎంతసేపు ట్రిపాయిడ్ సెట్ చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి వేరే ఒకటైతే ఆర్డర్ పెట్టాను. అది రాగానే దాంతో అయితే వీడియోస్ అయితే తీస్తాను. అండ్ రేపైతే పెద్ద వీడియో పెడతాను. ఏంటంటే మా సిస్టర్ వాళ్ళ బాబుకి నామకరణం అనమాట. సో దానికి సంబంధించిన వీడియోస్ అయితే మాత్రం రేపైతే లాంగ్ వీడియోలో పెడతాను. నా వీడియోస్ కానీ నచ్చిందంటే మర్చిపోకుండా ఒక్క చిన్న లైక్ ఇవ్వండి. అండ్ మీకు నా వీడియోస్లో కంటెంట్ ఉంది, నచ్చుతుంది అనేసి ఉంటే మాత్రం కొంచెం సపోర్ట్ చేశారంటే మాత్రం మీకు నచ్చిన కంటెంట్స్తోనే నేను వీడియోస్ అయితే తీస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. సబ్స్క్రైబ్. నా ముగ్గు ఇలా లావుగా వేస్తే బాగుందా, సన్నగా వేస్తే బాగుందా అనేది కమెంట్స్లో కూడా చెప్పండి. కానీ ఇలా లావుగా వేస్తే ఎక్కువ ముగ్గు పిండి అయితే అయిపోతుంది.